తాజాగా అబుదాబిపై రాకెట్ లాంచర్లతో ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ దాడిలో పలువురు మృతి చెందినట్టుగా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. ఇంకొంతమందికి గాయాలయ్యాయి. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఎయిర్పోర్ట్ల మీద దాడి జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE పూర్తిగా కుదేలవుతోంది. అబుదాబి, దుబాయ్ లాంటి కీలక ప్రాంతాలని టార్గెట్ చేసుకుంది ఇరాన్. ఎప్పుడు చూసినా కలకల్లాడుతూ ఉంటుంది. సేఫెస్ట్ ప్లేస్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే అసలు దాడులు జరగవు, ఎప్పుడు చూసినా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు అక్కడున్న నేచర్ కావచ్చు, క్లైమేట్ కావచ్చు వాళ్ళకి దోహదపడుతుంది. అండ్ దాన్ని ఎంజాయ్ చేయడానికి అక్కడున్న వెదర్ని కూడా కాదు కానీ అక్కడున్న పరిస్థితులని, ఎందుకంటే విలాసవంతమైన లగ్జరియస్ లైఫ్ ఉంటూ ఉంటుంది అనేది మాట్లాడుకునే మాట. కానీ ఇప్పుడు అదే దుబాయ్ ఘోస్ట్ సిటీగా మారిపోయింది. ఎందుకంటే జరుగుతున్న దాడులు 2006 ఇటు పశ్చిమాసియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఈ యుద్ధం కారణంగా దుబాయ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఘర్షణల కారణంగా ఏ స్థాయిలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందంటే పర్యాటక రంగం, అలాగే విమానయాన రంగం, ఏవియేషన్ అండ్ టూరిజం పూర్తిగా కుదేలైపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DXB పై మిసైల్స్ దాడి జరగడంతో విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమిరేట్స్ లాంటి ప్రధాన ఎయిర్లైన్స్ తమ సర్వీసెస్ని టెంపరీగా రద్దు చేసింది. దీంతో బిలియన్ల కొద్ది డాలర్లు నష్టం వాటిల్లింది.